అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ హైనాలు వర్సెస్ హనీ బడ్జర్. ఈ హైనాలు చాలా గుంపులుగా వెళుతూ వేటాడేదానికి ప్రయత్నిస్తుంటాయి. ఈ హైనాలు చాలా షార్ప్గా పళ్ళు కానీ వీటివి ఏమి వేటాడాలా ప్రతిరోజు గుంపులుగా వెళ్తుంటాయి. కానీ ఒక హైనా మాత్రం ఇక్కడ కొన్ని మట్టి దిబ్బల్లాగా కట్టుకొని ఉంటాయి. అదే హనీ బడ్జర్ పిల్లలు. ఆ మట్టి దెబ్బల్లో హనీ బడ్జర్ అనేది భూమికి జానుడున్న ఇది సింహాలను, పులులను చాలా భయపెట్టేస్తుంటుంది. చాలా డేంజర్ యానిమల్ ఇది. ఎలాగైనా ఆ పిల్లలు తినాలని హనీ బడ్జరు కాపాడుకుంటూ వస్తుంది దాని పిల్లలని. హైనాలు ఎలాగైనా ఈ పిల్లలు తినాలా, ఆ మట్టి దెబ్బల కాడికి వచ్చి లోడి వాటి కోసం ప్రయత్నిస్తుంటుంది. కానీ మన హనీ బడ్జర్ గాడు అలా వెళ్తూ ఇట్లా వచ్చి చూస్తూ ఉంటాడు, మేతకు వెళుతూ వస్తుంటాడు. పిల్లలున్న ఆ మట్టి దెబ్బల్లో ఉంటాయి పిల్లలు, వాటి యొక్క సంతతిని కాపాడడానికి చూస్తూ ఉంటాడు. మన హనీ బడ్జర్ గాడు భూమి జానెడున్న వీటి చాలా డేంజరు. పెద్ద పుళ్ళు, సింహాలు కూడా వీనికి భయపడాల్సిందే. ఈ హైనాలు ఎలాగైనా పిల్లలు తినాలి ఆ మట్టి దెబ్బలన్నీ లోడేస్తూ చూస్తుంటాయి. మన హనీ బడ్జర్ కూడా అలా వస్తూ గమనించి ఒక్కసారిగా హైనా మీదకి పరిగెత్తుకుని వస్తుంటాడు దాడి చేసి. ఈ హైనాలు ఎలా అయినా పిల్లలు తినాలా అనేసి ఆ మట్టి దెబ్బలంతా పెకిలిస్తూ లోడేస్తూ ఉంటాడు. మన హనీ బడ్జర్ గాడు ఒక్కసారిగా గమనిస్తాడు, వరే ఇది మన పిల్లలు తింటుంది ఇది అనేసి ఒక్కసారిగా తోక పట్టుకొని గిల లాగి మెట్టనేసి ఇద్దరికి ఘోర ఫైటింగ్. మన హనీ బడ్జర్ గాడు ఎంత కొరికినా కూడా పళ్ళు కూడా దిగవన్నమాట. అటువంటిది పైన తోలంతా స్కిన్ గట్టిగా ఉంటుంది. ఈ హైనాలు కూడా గట్టిగా పట్టుకుంటాయి, చాలా షార్ప్గా ఉంటాయి, చాలా డేంజర్ ఇవి హైనాలు. కానీ హైనాలు కూడా భయపెట్టేస్తుంది మన హనీ బడ్జర్ గాడు. ఈ హనీ బడ్జరు ఎవరికి కూడా భయపడేవాడు కాదు వీడు. హనీ బడ్జర్ ఎట్లయినా మన సంతతిని కాపాడుకోవాలని దాంతో ఫైట్ చేసి మళ్ళా ఆ పిల్లలున్న దెబ్బలకి వెళ్ళిపోయి అక్కడి నుంచి భయపెట్టిస్తుంటాడు హైనాలను. ఈ హనీ బడ్జర్ గాడు ఇద్దరికి ఘోర ఫైటింగ్. అబ్బా, షార్ప్గా పళ్ళతో కొరికినా కూడా హనీ బడ్జర్ గాడి స్కిన్ చాలా గట్టిగాను దృఢంగాను ఉంటుంది. కనీసం అంత పళ్ళు షార్ప్ ఉన్న పళ్ళు కూడా హనీ బడ్జర్ స్కిన్లో దిగబడవు. అటువంటిది హనీ బడ్జర్ వర్సెస్ ఎట్టయినా హనీ బడ్జర్ని తరిమేసి మళ్ళా తన పిల్లలు ఉన్న చోటుకు వచ్చేస్తుంది. మళ్ళీ హనీ బడ్జర్ హైనా కూడా వస్తుంది. హైనాలు వచ్చి ఎలాగైనా పిల్లలు తినాలి ఈరోజు ఎట్టాగైనా అనుకుంటాడు. కానీ ఇద్దరు ఘోర ఫైటింగ్ జరుగుతుంది. ఇద్దరు కొరుక్కుంటూ మొత్తానికి టోటల్గా హనీ బడ్జర్ గారిని భయపెట్టి హైనాలను తరిమేస్తుంది. హనీ బడ్జర్ కూడా కొరికితే చాలా పాయిజన్ ఉంటుంది. అటువంటిది దాన్ని తరిమేసి వచ్చి పిల్లలకి పాలిస్తూ తన యొక్క మట్టి దెబ్బలు ఉన్న ప్లేస్లోకి వచ్చి ఆ పిల్లలు కాపాడుకుంటుంది. మన హైనాలు కాళ్ళు చేతులు మొత్తం బట్టి కొరికేసి ఉంటుంది. ఆ నొప్పులకి హైనాలు నాక్కుంటూ ఉంటుంది. మన హైనాలు గుంపులో కలిసిపోయి మళ్ళా వేటాడేదానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అన్నీ కలిసి అడవిలో